Hello, story lovers. Welcome back to my channel, Possessive Husband, Innocent Wife, Part 162. నాకు ఆకలిగా లేదు. నేను తినను అని కర్ణ చెప్పేసరికి కోపంగా చూస్తూ ప్లేట్ కింద విసిరి కొట్టడంతో ఒక్కసారిగా తండ్రి కూతురిద్దరూ ఉలిక్కిపడి దక్ష వైపు చూడడంతో ఇద్దరిని కోపంగా చూస్తూ ఎండుకోండి. ఇద్దరూ ఎండబెట్టుకోండి. నాకు నిద్రొస్తుంది. నేనెళ్ళి పడుకుంటున్నాను. మధ్యరాత్రి ఎవరైనా లేచి నాకు ఆకలేస్తుందని నన్ను నిద్ర లేపితే ఎవరైనా సరే కొడతా అని దక్ష ఇద్దరికీ సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అది చూసి వసుంధర, విశాలాక్షమ్మ ఇద్దరూ నవ్వుకుంటూ ఉంటే, తండ్రి కూతుళ్ళిద్దరూ బిక్కమొహాలు వేసుకుంటే కాసేపటికి హమ్మయ్య! ఈరోజు కూర సూపర్‌గా ఉంది. నాకు నిద్ర వస్తుందని చెప్పి వెళ్లి నిద్రపోవడంతో మమ్మీ నాకు కూడా నిద్రొస్తుంది అంటూ బాబు కూడా రావడంతో రా నాన్న రేపు స్కూల్‌కెళ్ళాలి గదా! అంటూ కొడుకుని జో కొడుతూ నిద్రపుచ్చితే ఆకలిగా ఉండేసరికి అటు కర్ణకి, ఇటు అక్షరకి ఇద్దరికీ నిద్ర రాలేదు. దక్ష్ మాత్రం హాయిగా నిద్రపోతూ ఉండేసరికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక తప్పదన్నట్టుగా అక్షర తండ్రి దగ్గరికెళ్ళి డాడీ ఆకలి వేస్తుంది అని చెప్పడంతో కూతురు తన మీద అలిగింది కాబట్టి కూతురుతో అస్సలు మాట్లాడకూడదు అనుకున్నాడు గాని ఆకలేస్తుందని చెప్పడంతో చేసేదేం లేక పద డిన్నర్ చేసినప్పుడు ఏదైనా ఫుడ్ మిగిలిందేమో చూద్దామని చెప్పి ఇద్దరూ వెళ్లి డైనింగ్ టేబుల్ మీద చూస్తే మొత్తం ఖాళీ చేసేసి ప్లేట్స్ కూడా బోర్లా పెట్టేసి క్లీన్ చేసి పెట్టడంతో వంటగదిలోకి వెళ్లి చూస్తే ఒక్కటే ముద్ద రైస్, కూర, అంటు తప్ప ఇంకేమీ లేకపోవడంతో ఏం చేయాలో అర్థం కాక మొత్తం అయిపోయింది బేబీ అనగానే మనకి మధ్యరాత్రి ఆకలేస్తుందని మమ్మీకి, నానమ్మకి తెలుసు కదా డాడీ. కొంచెం ఫుడ్ పెడితే ఏమైంది? అని అక్షర అడగడంతో మనిద్దరం కొట్టిన స్టైల్ అంతా ఇంతా కాదు కదా! అందుకే మీ మమ్మీకి, నానమ్మకి బాగా మండిపోయి ఉంటుంది. మొత్తం ఫుడ్ ఖాళీ చేసినట్టున్నారు అని అన్నాడు. అనగానే అక్షర మొహం నల్లగా పెట్టుకుంటే ఏం చేద్దాం డాడీ నాకు ఆకలేస్తోంది అని అంది. ఫ్రిడ్జ్‌లో బ్రెడ్, ఎగ్స్ ఉన్నాయేమో చూసి ఎగ్ ఆమ్లెట్ వేసుకుందాం అని చెప్పి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసినా ఎగ్స్ ఉన్నాయి గానీ బ్రెడ్ లేకపోవడంతో అక్షర ఏడుపు మొహం వేసుకునేసరికి సరే బ్రెడ్ లేకుండా ఉత్త ఆమ్లెట్ వేద్దాం అని అంటూ ఎగ్స్ తీసుకొని పెనం మీద వేయబోతుంటే ఏంటి డాడీ అలా ప్లెయిన్‌గా వేసేస్తున్నావు? ఆనియన్, మిర్చి, కారం, సాల్ట్ వేయవా? మమ్మీ అలాగే వేస్తుంది అని చెప్పడంతో ఇప్పుడు అవన్నీ కట్ చేసేసరికి చాలా టైం పడుతుంది. నాకవి కట్ చేయడం కూడా రాదు బేబీ అన్నాడు. ప్లేన్ ఆమ్లెట్ నేను తినను డాడీ అని ఏడుస్తూ ఉంటే గాజుల శబ్దం వినిపించేసరికి ఇద్దరూ తల తిప్పి చూడగానే దక్ష హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని కనిపించడంతో ఇద్దరూ నవ్వాలో ఏడవాలో అర్థం కాక చూస్తూ ఉంటే ఏం చేస్తున్నారు ఇక్కడ అర్ధరాత్రి మధ్యలో దరువులాగా ఏంటి మాకీ గొడవ అని అడిగేసరికి మేము నిన్నేమి డిస్టర్బ్ చేయలేదు కదా నువ్వెందుకు లేచొచ్చావు అని కర్ణ అడిగేసరికి మీరు కిచెన్లో చేస్తున్న శబ్దాలు పైన రూమ్ వరకు వినిపిస్తున్నారు ఇంతకీ ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడిగేసరికి ఏం లేదు కిచెన్‌లో ఏదో సౌండొస్తే చూడ్డానికొచ్చాము. కదా బేబీ!
అని కర్ణ అనగానే, "నిజమా? నేను చూస్తాను మీరు వెళ్ళండి" అని అంది. పర్వాలేదు. మళ్ళీ మార్నింగ్ లేచి చాలా పనులు చేయాలి. పిల్లలకి బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్నానికి లంచ్, వాళ్ళని స్కూల్‌కి పంపించడం, మమ్మల్ని ఆఫీస్‌కి పంపించడం చాలా పనులుంటాయి. నువ్వెళ్ళి పడుకో. నేను, అక్షర చూస్తాం. కదా బేబీ అనగానే, మీకు ఆఫీస్ దానికి స్కూల్ లేదా? అనగానే, ఉంది అని ఇద్దరూ చెప్పడంతో, నేనెలాగో ఇంట్లోనే కదా ఉండేది. నిద్ర సరిపోకపోతే మధ్యాహ్నం ఎప్పుడో ఒక గంట పడుకుంటే సరిపోతుంది. మీరు స్కూల్‌లో, ఆఫీస్‌లో నిద్రపోతే దరిద్రంగా ఉంటుంది. మీరే వెళ్ళండి అని చెప్పింది. అది కాదు అని అంటూ ఉంటే, ఆకలేస్తుందా అని అడిగేసరికి ఇద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకొని, అవునని బిక్కమొహాలు వేసుకోవడంతో, మరదే మీ ఓవర్ యాక్షన్ నాకు తెలుసు అని అంటూ, అక్కడే ఉన్న షెల్ఫ్‌లో నుంచి 2 బౌల్స్ తీసి రండి అని అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్ళి, ప్లేట్స్‌లో ఇద్దరికీ భోజనం వడ్డించడంతో, ఇదేంటి మా కోసం దాచిపెట్టావా అని కర్ణ అడగడంతో, మీ మొహాలకి ఫుడ్ తినకుండా పడుకునేంత సీన్ లేదని నాకు తెలుసు. అందుకే ఫుడ్ దాచిపెట్టాను అని చెప్పింది. థాంక్ యూ మమ్మీ అని అక్షర చెబుతూ ఉంటే కోపంగా ఒక లుక్ ఇచ్చి ఇద్దరికి భోజనం వడ్డించి కర్రీ వేసి బాయిల్ చేసిన ఎగ్స్ కూడా పెట్టి వాళ్ళు భోజనం చేయడానికి ప్లేట్‌లో చేతులు పెట్టబోతుంటే ఆగండి అని కర్ర పట్టుకొని రావడంతో ఇద్దరు అయోమయంగా చూస్తుంటే ఏంటి మమ్మీ అది అని అడిగింది అయోమయంగా అక్షర. నేను చెప్పకుండా మీరు భోజనం కలపడానికి ట్రై చేస్తే ఒక్క దెబ్బ వేస్తాను అనగానే ఇద్దరు కంగారు పడి చేతులు వెనక్కి తీసుకోవడంతో ఇంకొకసారి నువ్వు అలుగుతావా అని కర్ర చూపించి మరీ అడగడంతో లేదు మమ్మీ నేను అలగను అని కంగారుగా చెబుతూ ఉంటే మీ కూతురు భోజనం చేయలేదని మీరు కడుపు ఎండబెట్టుకొని పడుకుంటారా అని కర్ణ వైపు కూడా చూడడంతో లేదు లేదు అన్నాడు. డాడీ అని అక్షర అనగానే, అవును. బేబీ తినకపోతే నేనెలా తింటాను అనగానే, అయితే ఇద్దరు లేచెళ్ళండి అనగానే, నో మాకు ఆకలేస్తుందని ఇద్దరు అనగానే, అయితే ఇంకొకసారి ఇలా ఓవర్ యాక్షన్ చేయనని నాకు మాటివ్వండి అంది దక్ష. దాంతో ఒకరినొకరు చూసుకుంటూ ఉంటే, మాటివ్వండి లేదంటే ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోండి అనగానే, సరే అని ఇద్దరూ ఏడుపు మొహాలు వేసుకోవడంతో, కర్ర పక్కన పడేసి, కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉందా మీకు? రాత్రి 10కి తినాల్సిన భోజనం మధ్యరాత్రి 2కి తింటున్నారు. ఈ టైంలో భోజనం చేస్తే ఆరోగ్యం ఈ ఎంత దెబ్బతింటుందో తెలుసా? అని అడిగింది. దాంతో ఇద్దరూ ఏమీ మాట్లాడకపోవడంతో ఇంకొకసారి ఇది గనుక రిపీట్ అయిందంటే, ఈ రోజులాగా ఫుడ్ మీకోసం దాచిపెట్టడం కాదు, మొత్తం పని వాళ్ళకిచ్చేస్తాను. స్విగ్గీలో ఆర్డర్ చేసుకోవచ్చంటారేమో! మీ ఫోన్స్ కూడా నేనే దాచిపెడతాను అని చెప్పడంతో, ఇద్దరూ బిక్కమొహం వేసుకోవడంతో, తినండి ఇంకెందుకు లేటు అనగానే గబగబా కలిపి ఇద్దరూ భోజనం చేయడంతో, వాళ్ళని చూస్తూ అక్కడే కూర్చుని నిద్రలో ఊగులాడుతున్న దక్షని చూసి గబగబా తిన్నాడు కర్ణ.
పాప నెమ్మదిగా తింటూ ఉంటే పాప తిన్న తర్వాత నేను అన్నీ క్లీన్ చేసి లైట్స్ ఆఫ్ చేసి పాపని తీసుకొనొస్తాను. నువ్వు వెళ్లి పడుకో అని చెప్పడంతో పర్వాలేదులే. నేను కూర్చుంటాను. త్వరగా దాన్ని తినమని చెప్పండి అని అంది. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.